నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. గత వారం విడుదలైనటువంటి లెనిన్ అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ అయితే భారీ హిట్ నిచ్చింది. మరి ఆ మూవీకి సంబంధించి రివ్యూను కూడా ఒకసారి వీడియోలో చూద్దాం. ఈ వారం థియేటర్స్ లోకి చాలా సినిమాలు వచ్చాయి. అందులో అందరి ఫోకస్ ఉన్నది మాత్రం అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ మీదే. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో, భారతం లాంటి కురుక్షేత్ర యుద్ధం ఎలా జరిగిందో పూర్తి రివ్యూలో చూద్దాం. 2001లో ఈ చిత్ర ఇతివృత్తం సాగింది. కర్నూలు కారాగారం నుండి అనుకున్న దానికంటే ముందుగానే విడుదలైన లెనిన్ తన సొంతూరు శ్రీరాంపురంలోని భారతమిట చేరుకుంటాడు. వచ్చి రాగానే తన పగ తీర్చుకునే పని మొదలు పెడతాడు. అసలు లెనిన్ కి ఆ ఊర్లో వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి, తన సొంత వాళ్ళే శత్రువులుగా ఎలా మారారు, భారతంలోని పాత్రలకు తగ్గట్టుగా ఆ ఊర్లో మనుషులు ఎలా ఉన్నారు, తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భారతీ జీవితంలో జరిగిన ఘోరం ఏమిటి, వీటి చుట్టూ నడుస్తుంది కథ. లెనిన్ జైలు పాలు కావడానికి కారణం ఎవరు, అతడి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళెవరు, ఈ మొత్తం వ్యవహారంలోని అతడి ప్రాణ స్నేహితుడు వసంత్ పోషించిన పాత్ర ఏమిటి, తనకు జరిగిన అన్యాయానికి లెనిన్ ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అన్నది పెండి తెర మీద చూడాల్సిందే. ఈ చిత్ర దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మహాభారతం స్ఫూర్తితో సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. సినిమా మొదలైనప్పటి నుండి ఇంటర్వెల్ వరకు కథా గమనం ఒకెత్తైతే సెకండ్ హాఫ్ లో సినిమాను నడిపించిన తీరు మరో ఎత్తు. దర్శకుడు ప్రతి పాత్రను చాలా లోతుగా మలిచాడు. కథలో వచ్చే ప్రతి క్యారెక్టర్ కు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం పాత పల్లెటూరి పగలు, ప్రతీకారాలు సినిమాలను చూస్తున్న భావన కలుగుతుంది. మహాభారత నేపథ్యాన్ని కథకు ముడిపెట్టడం అనేది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అలాగే హీరో అసలు జైలుకి ఎందుకు వెళ్లాడనే విషయంపై దర్శకుడు మరింత స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో హీరోపై వచ్చే ఒక కీలకమైన మలుపు కాస్త అతకనట్టుగా అనిపిస్తుంది. ఆ ప్రత్యేకమైన యాక్షన్ ఎపిసోడ్ లో లాజిక్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేయడంలో దర్శకుడి ప్రతిభ అద్భుతంగా పనిచేసింది. ఎక్కడ బోరు కొట్టకుండా ప్రతి సన్నివేశంలో ఎంతో ఉత్కంఠభరితంగా మలచడంలో ఆయన సఫలమయ్యాడు. అనవసరమైన అంశాలను పక్కన పెడితే సినిమాలో భావోద్వేగాలు నేరుగా హృదయానికి అత్తుకుంటాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అఖిల్, భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ పరిధి మేరకు ఉన్నాయి. ఎక్కడ కథను పక్కదారి పట్టించకుండా అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించారు మురళీ కిషోర్. పైగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాల్లో అఖిల్ నటన కూడా సినిమా రేంజ్ పెంచేసింది. కొన్ని పాత సినిమా రిఫరెన్స్లు కనిపించినా కూడా లెనిన్ ప్రత్యేకత లెనిన్ కుంది. ఇప్పటి వరకు మన స్క్రీన్ మీద చూసిన అఖిల్ వేరు, లెనిన్ లో చూసిన అఖిల్ వేరు. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు అక్కినేని వారసుడు. ఇప్పటిదాకా ఎవరు ఊహించని రీతిలో లెనిన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ముఖ్యంగా సినిమా చివరిలో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో తనలో అసలైన నటన విశ్వరూపాన్ని బయటపెట్టాడు. భాగ్యశ్రీ బోర్సే కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా కథకు అవసరమైనంత బరువును తన భుజాలపై మోసింది. హీరోకి స్నేహితుడిగా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో ప్రమోద్ పంజు అంచనాలకు మించి నటించాడు. తన పాత్రలోని వైవిధ్య కోణాలను అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇక శివాజీకి ఒక బలమైన పాత్ర దక్కింది. బ్రహ్మాజీ, శత్రు, ఈశ్వరీరావు తదితరులు తమ తమ పరిధుల మేర చక్కని నటనను కనబరిచారు. తమన్ ఈ సినిమాకు హీరో. పాటల సంగతి ఎలా ఉన్నా నేపథ్య సంగీతం మాత్రం అదరగొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఇంటర్వెల్స్ లో వచ్చే ఆర్ఆర్ అదిరిపోయింది. ఆర్ట్ వర్క్ కూడా లెనిన్ సినిమాకు బలం. భారీ సెట్టింగ్స్ వేసి చిత్రీకరించినప్పటికీ ఎక్కడ కృత్రిమతత్వం కనిపించలేదు. చాలా సహజమైన వాతావరణాన్ని కెమెరామెన్ తన లెన్స్ లో చూపించారు. పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది, కానీ అక్కడక్కడ వచ్చే అనవసరమైన పాటలను కత్తెర వేసి ఉంటే సినిమా వేగం ఇంకాస్త పెరిగేది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తన అనుకున్న కథను, తన మనసులో ఆలోచనలను తెరపై ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. నాగార్జున, నాగవంశీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.